హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. ఇవాళ ఒక స్వీట్ రెసిపీతో మీ ముందు వచ్చేసాం అత్త కోడళ్ళం. మా అత్త గారు స్వీట్స్ చాలా బాగా చేస్తారనమాట. సో మైదా పిండితో బాదుషా చేయమని అడిగితే నేను మా ఆయన మా అత్త స్టార్ట్ చేస్తున్నారు. సో ముందుగా మైదా పిండిని జల్లెడ పట్టేస్తున్నారు మా అత్త. నీట్గా దాంట్లో ఏం పార్టికల్స్ ఉన్నా అలాగే ఆగిపోతుంది, అంటే జల్లెట్లో ఆగిపోతాయని మనం జల్లెడ పట్టుకోవాలి. ఏ పిండి అయినా ఇది ఇంపార్టెంట్. సో పిండి జల్లెడ పట్టేసిన తర్వాత వంట సోడా జస్ట్ వేసినామా లేదా అన్నట్టు ఒక టూ పించ్ ఆఫ్ వంట సోడా అండ్ 1 or 2 స్పూన్స్ ఆఫ్ గీ, అంతే. మేము క్వాంటిటీ చాలా తక్కువ చేస్తున్నాం కాబట్టి అంతా కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మంచిగా మిక్స్ ఇవ్వాలి, బాగా కలపాలి. ఈ కలపడంలోనే బాదుషా ఎలా వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఏం చెప్పేవరా? మంచి మిక్స్ ఇవ్వాలి, అందుకనే పెద్ద ప్లేట్ లేదా పెద్ద గిన్నె తీసుకోవాలి. చాలా మంది షాప్స్ లో అలా బయట అయితే డాల్డా యూస్ చేస్తుంటారు. గీ యూస్ చేస్తే మంచిది, దట్టు మాది హోమ్ మేడ్ గీ. ఈ పిండిలో ఆ గీ వేసి మా అత్త కలుపుతుంటేనే నాకు ఫ్లేవర్, అంటే ఆ స్మెల్ తెలిసిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు కలపాలి. అంటే ఇప్పుడు చేతిలో పట్టుకుంటే ఆ పిండి అంతా మనకు ముద్ద అలా ముద్ద అవ్వాలన్నమాట. అలా ముద్ద కడితే ఒక ముద్ద అయితే అప్పుడు పర్ఫెక్ట్ గా పిండి కలిసింది బాదుషాకి అని అర్థం. ఈ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలన్నమాట. ఇప్పుడు పిండి మనం ఒకేసారి జోరుగా వేసేస్తే పిండి జోరు అయిపోతుంది, అందుకని కొద్దిగా వేసుకొని కలుపుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్ గా పిండి కలుస్తుంది. తర్వాత మనకు కూడా బాగా ఐడియా వస్తుంది. ఇది కలపంగా ఇట్లా పగిలినట్లయితే బాగా బాదుషా మితువుగా వస్తుంది. పొరలు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ మనము రెస్ట్ చేయాలన్నమాట పిండికి. ఇంతలోపు మనము ఇంకా షుగర్ సిరప్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. సో మనం ఇలా వెడల్పటి గిన్నె పెద్దది తీసుకొని దీంట్లో ఒక కప్ చక్కెర వేసుకొని దానికి తగినన్ని నీళ్లు పోసి మనం ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి బాదుషాకి. ఎక్కువ పోయకూడదు వాటర్, జస్ట్ షుగర్ మాత్రం మునిగేలాగా పోసుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ అంటించేసి, ఇది హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో మనం షుగర్ మెల్ట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు అలా తిరిగేయాలి అనమాట, అంటే కలుపుతూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్లీ కాదు, అప్పుడప్పుడు అలా కలిపినప్పుడు మనకి పాకం ఏర్పడుతుంది. సో దానికి యాలకులు ఇలా జస్ట్ ఒక 3 మాత్రమే తీసుకున్నాము, దంచేస్తున్నాం. సో ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది షుగర్ అంతా. ఇప్పుడు ఏ పాకం వచ్చింది అనేది మా అత్త చెక్ చేస్తున్నారు. ఇంకా తీగ పాకానికి టైం పడుతుంది కదండి అత్త, ఇంకా కొద్దిసేపు ఉండాలి. సో ఇలా వేస్తున్నప్పుడు మనకి ఆగి చుక్క పడుతుంటే తీగ పాకం వచ్చినట్టంట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. పాక్ అయిపోయే టయానికి ఇంకా పిండి కూడా ఓపెన్ చేయడమే. ఇది ఒక 15 మినిట్స్ టైం పట్టింటుంది. సో ఇప్పుడు ఇలా అని చూస్తే మనకు ఏమాత్రం అయ్యింది పిండి అని తెలుస్తుంది. ఇలా గుంత పడాలి, అప్పుడు బాగా అయినట్టు. ఇంకెప్పుడు దీన్ని బాగా నాదాలి, ఉండలు చేసుకోవాలి. నాది రౌండ్స్ అన్ని బాల్స్ చేసేసుకొని ఇంకా బాదుషా షేప్ లో ఒత్తుకోవడమే. కలిపేది అయిపోయింది, పిసికేది ఇంకా ఉండలు చేసుకుంటే సరే. సో ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఇది ఒక మెయిన్. నేను యాక్చువల్లీ ఇలా ట్రై చేసి ఒకటి చేశాను, మా అత్త చూపిస్తారు చూడండి ఎలా దాన్ని చేయాలి అని. 2 అరచేతుల మధ్యన పెట్టుకొని, అంటే పిండి పెట్టుకొని బాగా ప్రెస్ చేసి నలిపి దానికి ఒక మధ్యలో ఒక ట్విస్ట్ ఇవ్వాలి. ఇది మా అత్తయ్య చేశారు, ఇది నేను చేశాను. ఎనర్జీ బాగా కావాలి యాక్చువల్లీ, ఇలా గట్టిగా నాల. సో ఇలా అన్ని బాదుషాలు ఒత్తేసుకున్నాం ఇద్దరం, నేను మా అత్తయ్య.
ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా వేడికి పెట్టేసాము. నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాం. గోరవెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు వేసుకోవాలి ఇట్లా. వచ్చే కదా పైకి. సో ఇప్పుడు ఇలా అవి అవుతుండగా అంటే పైకి వస్తాయి అన్నమాట. కింద నుంచి ఆయిల్లోనే పైకి వస్తాయి. అప్పుడు మనం చిన్న మంట పెట్టితే అవి ప్రాపర్గా ఒక్కొక్కటి బాయిల్ అవుతాయి. మనకు తెలుస్తుంది ఆ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్. అవి ఉబ్బడం, ఒక్కొక్కటే నిదానంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే ఇరిగిపోతాయి. ఈ స్టెప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని ఆయిల్లో నుంచి తీసిన తర్వాత పాకంలోకి వేస్తామన్నమాట. పాకము ఒక్కొక్క పీస్ బాగా పీల్చుకోవాలి అంటే పైన కింద అంటే అలా కాకుండా లోపల వరకు వెళ్ళాలి పాకం ఒక్కొక్క పీస్లోకి అంటే ఈ స్టెప్ ఫాలో అవ్వడం మస్ట్. సో ఈ బాదుషా పీసెస్ వేడి ఉండాలి, పాకము చల్లారినా పర్వాలేదు అనమాట. ఏదో ఒక్కటి మాత్రమే వేడి ఉండాలి. అప్పుడు పాకం బాగా పీల్చుకుంటుంది. సేమ్ ఆల్మోస్ట్ గులాబ్ జామున్ ప్రాసెస్, కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి బాదుషాకి. సో నిదానంగా అలా రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. మా ఆయన వచ్చారు. ఇప్పుడు నేను తీస్తాను ఇవ్వండి వీడియో అని. ఈ ప్రాసెస్ నాకు ఇదంతా చూస్తుంటే సేమ్ స్వీట్ స్టైల్ షాప్ లో చేసినట్టు అనిపిస్తుంది. 4th రోడ్ లో చేస్తుంటారు, ఎప్పుడో అలా వెళ్తున్నప్పుడు చూస్తామే కానీ ఏంటి అని తెలీదు. ఫస్ట్ టైం దగ్గరుండి చూస్తున్నాను. నిజంగా ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో. నేను ఎప్పుడు ఇలా బాదుషా స్వీట్స్ ఏది ఎక్కువ చేయలేదు. మా అత్తయ్య చేస్తుంటే మా అత్తతో ముచ్చట్లు పెట్టుకొని ఇంకా వీడియో రికార్డ్ చేస్తూ ఫస్ట్ టైం దివాళీ కోసం చేస్తున్నాం స్వీట్స్. అసలు ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా. మేబీ గీ వేసి కలిపినందుకు అట్లేమో. డాల్డా వేస్తే ఇంత వాసన రాదు, వస్తుంది అత్త. అంటే అది నూనెలో కాగినందుకు ఆ వాసన వస్తున్నాయా? పాకం అందులో వేయాలని ప్లేట్ లో పెట్టుకోవాలనా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వంటల ప్రోగ్రామ్ కి పంపిస్తారంట అత్త. ఇలా బా ఏమన్నా కలర్ వచ్చాయా? ఇలాచి దంచుకున్న ఇలాచి పాకంలోకి వేసేసి కలిపేస్తున్నారు. ఇంక ఇప్పుడు వేడిగా ఆయిల్లో నుంచి తీసిన బాదుషా పీసెస్ అంతా పాకంలో వేసి అలా పైనంతా పాకం పట్టేలాగా అలా తిప్పాలన్నమాట. తిప్పితే పీస్ కి బాగా ఈక్వల్ గా లోపల వరకు పాకం చేరుకుంటుంది. సో నెక్స్ట్ ఒత్తుకున్న బిళ్ళలు అన్నీ ఇంకా ఒకేసారి వేసుకో. బాదుషాలు పొంగడానికి ప్రిపేర్ అవుతున్నాయో. బాగా ఎర్రగా కాగిపోయాయి ఫస్ట్ వాయితో కంపేర్ చేస్తే. ఇంకా ఇవన్నీ ప్లేట్లోకి నిదానంగా పగిలిపోకుండా ఒక్కొక్కటే తీసుకోవాలి. సో ఫస్ట్ రౌండ్ పాకంలో వేసినవన్నీ తీసేసాము ఆల్రెడీ, బాగా పాకం పట్టుకుందని. అత్త ఇద్దరం కలిసి చేసింది రుచి ఎలా ఉందో ఇద్దరం తిని చెప్దాం. చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్ ఉందో చూడండి మీరు. ఇక్కడ నేను దీన్ని కట్ చేస్తా. వావ్, ఇలా కట్ చేస్తుంటే పొరలు రావాలి, అప్పుడే బాదుషా. సో మా అత్త నేను ఇద్దరం టేస్ట్ చేసేస్తాం. ఐఎమ్ యాక్చువల్లీ ఎగ్జైటెడ్. అండ్ నాకు యాక్చువల్లీ స్వీట్స్ నచ్చదు, చూద్దాం ఎలా ఉందో. ఇంత ఈవెన్గా సాఫ్ట్గా సూపర్. చెప్పడానికంటే నాకు తినాలని అనిపిస్తుంది. బాగున్నాయి బాదుషా. పొరలు ఉన్నాయి. మీరు కూడా చేయండి, చూడండి, దీన్ని చూసి సూపర్ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.